పిల్లల్లో దేవుడు ఉంటాడంటారు. వీళ్ళని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది సార్. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు ఏదో జబ్బుతో బాధపడుతున్న వాళ్ళే. అదంతా మర్చిపోయి వీళ్లలో ఒక్కరు చావు నుంచి తప్పించుకుంటున్నారని తెలిసి ఎంత ఆనందపడుతున్నారో చూడండి సార్. ఇందులో కొంతమంది ఎంత వైద్యం చేసినా బతకరు, కొంతమంది చేస్తే బతుకుతారు. కానీ డబ్బు లేదు. వీడిని చూడండి సార్, 4 రోజుల కంటే ఎక్కువ బతకడు. ఆ విషయం వాడికి కూడా తెలుసు. కానీ అదంతా మర్చిపోయి ఆ పిల్ల బతికిందన్న సంతోషం, దాంతో ఆడుకోవచ్చన్న ఆనందమే ఎక్కువ ఉంది వాళ్ళు. జబ్బు చేసింది మనకా వాళ్ళకా సార్? ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారో లిస్ట్ మొత్తం కావాలి నాకు. అరే అరే అరే, ఒక్క పాపకు ఆపరేషన్ చేయించడానికి నానా కష్టాలు పడ్డాం. ఇప్పుడు వీళ్ళందరినీ కాపాడేసి జనాలు వదిలేద్దాం అనుకుంటున్నావా? నేను చేసేది జనం కోసం కాదు, నా కోసం. ఇందాక లోపల పాప నవ్వులో ఉన్న ఆనందం. ఒరే ఆజాము, ఒక్క పాప నవ్వులోనే ఎంత కిక్కుంటే కొన్ని 100,000 నవ్వుల్లో ఎంత కిక్కుంటున్నా ఆలోచించరా. నాకు ఆ కిక్కు కావాలి, నాకు ఆ కిక్కు కావాలి. పాప నవ్వుతో మొదలైంది వాడి కిక్. ఆగదు. ఎదుటి వాడిని ఎడిపించైనా మనం సంతోషంగా ఉండాలని అనుకునే ఈ రోజుల్లో పక్కోడి సంతోషంలోని ఆనందం వెతుకుంటున్నాడు వాడు సందేశాలు ఇవ్వట్లేదు, సమస్య మీద యుద్ధం చేయట్లేదు, మీరు ఇది చేయండి అది చేయండి అని ఎవరిని అడగట్లేదు. చెయ్యాలనుకున్నది చేస్తున్నాడు. వాడు పిల్లల్ని బతికించట్లేదమ్మా. పక్కోడి కోసం బతకడంలో ఎంత కిక్ ఉందో చూపిస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప కొడుకు ఏ తండ్రికి ఉంటాడమ్మా? పిచ్చ కిక్ ఉందమ్మా నాకు. ఇన్నాళ్ళు వాడే ఏమవుతాడని ఎదురు చూశాను. తస్సాదియా అయ్యాడమ్మా నా కొడుకు. దొంగ అయ్యాడు, నిజమైన మనిషి అయ్యాడు. ఒకవేళ దొరికిపోతే? వాడు వెతుకుంటున్న కిక్లో నిజాయితీ ఉందమ్మా. వాడికేం కాదు, అనుకున్నది చేసే వరకు దొరికిపోతానన్న భయం లేదు. వద్దు. తను ఇప్పుడు ఎక్కడున్నాడు అంకుల్? ఎలా ఉన్నావు బాసు? ఏంట్రా కోట్లు కొట్టేసి ఇలా కళ్ళు కాంపౌండ్ కూర్చున్నావు చీప్గా? ఫారెన్ సరుకు తాగి బోర్ దొబ్బింది బాసు. నువ్వేమన్నా చెప్పు, లోకల్లే. అయినా ఏంటి బాసు అంత పని చేసావు? సుమ్మంతా నీళ్ళపాలు చేసావు కదా బాసు. పైగా రూపాయలు కూడా కాదు, డాలర్స్. నేను ఓడిపోతే నువ్వు చల్లంగా ఉండాలి బాసు. ఓడిపోతే పార్టీ ఇచ్చే మహారాజు నువ్వేగా బాసు. మళ్ళీ ఎప్పుడు ఓడిపోతావు బాసు? అదంతా విన్నర్స్ చేతిలో ఉంది బాసు. మనం లూజర్స్, వాళ్ళు విన్నర్స్. విన్నర్ బాసు. ఎప్పుడు విన్ అయిపోతావు బాసు? నువ్వు విన్ అయిపోతే పార్టీలే. కరెక్ట్, నువ్వు కరెక్ట్. ఓడిపోయిన బాధనే భలే కవర్ చేస్తున్నావురా. కవరింగా? మనకు అలాంటి ఏమి తెలియదు బాసు. ఓడిపోవడంలో ఇంత కిక్ ఉందని ఇప్పుడే తెలిసింది బాసు. అవును బాసు, ప్రతిసారి గెలిచి దాంట్లో కిక్కు దొబ్బింది బాసు. లైఫ్ లో ఫస్ట్ టైం ఓడిపోయా. ఇప్పుడు తెలుస్తుంది బాసు, ఓడిపోతే దాంట్లో ఎంత కిక్ ఉంటుందో. బిల్లు నాదే. ఓడిపోతే బాధపడకూడదు బాసు, సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది అర్థం అయినప్పుడు ఇంకెవ్వడో ఓడిపోయినప్పుడు ఏడవడం హ్యాపీగా. పార్టీలు, ముంతలా. నువ్వు కూడా సూపర్ రా నీ ఫిలాసఫీ. భయపడద్దు, నువ్వు ఎవరో వాళ్ళకి తెలీదు. నేను నిన్ను పట్టుకోవడానికి రాలేదు. ఇన్నాళ్ళు నీ బలం, నా బలహీనత ఒకటే. ఇన్నాళ్ళు నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మన ఇద్దరి లెవెలు ఒకటే. రే, నిన్ను అరెస్ట్ చేయడం, కాల్ చేయడం పెద్ద మ్యాటర్ కాదురా. కానీ నేను అలా చెయ్యను. ఎందుకో తెలుసా? నువ్వు నా స్పెషల్ కేస్, నా పార్ట్నర్వి కదా. నిన్నంత ఈజీగా వదలంట్రా. సాక్ష్యాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా. రే, నువ్వు పడుకున్నా లేచినా ఎక్కడికి తిరిగినా అన్నీ నాకు తెలుస్తాయి.
దొంగతనం కాదురా, దాని గురించి ఆలోచించిన నీ బాడీలో ఉన్న నరాల్ని తెంపడమే కాదు, గుండెకాయ కూడా పీకేస్తా. 500 కోట్లు ఎలక్షన్ ఫండ్, పార్టీ ఆఫీస్, మధ్యాహ్నం 12 గంటలకి. రేపే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటానన్నావుగా, పట్టుకో. లేవు. ఆహా. ఇదిరా కిక్ అంటే. కళ్యాణ్ కృష్ణ. ఎవరొచ్చినా తరోగా చెక్ చేసి లోపల పంపించండి. ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ ఎవడైనా సరే. అంటే ఎంత సెక్యూరిటీ? ఆఫీస్కి టెర్రరిస్ట్ థ్రెట్ ఉంది సార్. తెలిసిన నేనే కదా చెప్పాను. పెట్టండి అయ్యా. ఈ పంచుడు కార్యక్రమం హైకమాండ్ నాకు అప్పచెప్పింది. ఏమయ్యా, ఎవడెవడికి ఎంత పంచాలా లిస్ట్ అంతా రెడీ అయిందా? రెడీగా ఉందండి. ఈ సొమ్మంతా పంచాలి, మన పార్టీని గెలిపించాలి, వాళ్ళని సీఎం చెయ్యాలి. సంథింగ్ రాంగ్, ఏదో జరుగుతుంది. జిల్ జిల్ జిగా జిగా. ఇప్పుడు ఈ డబ్బుతో ఏం చేసినా అన్ని అద్భుతాలే జరుగుతాయి నాయన. జరిగిన అద్భుతం చాలు. మా సొమ్ము మొత్తం తీసుకెళ్లి విదేశాల్లో పెట్టు పెట్టు అన్నావు. స్వదేశం వాడొచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. దాంతో మాకు గులాబ్ జామ్ అయిపోయింది. స్పోర్టివ్ గా తీసుకో నాయన. హే పార్ట్నర్, చెప్పానుగా నీ ఒక్కొక్క స్టెప్ నాకు తెలుస్తుందని. రిలాక్స్. గుడ్ బాయ్. హే, 12 గంటలకు ఇంకా అరగంట టైం ఉంది. చెప్పిన టైంకి కొట్టేస్తావుగా, అది నాకు చూడాలనుంది. ఆ? పద. పోలీసోని పక్కన పెట్టుకుని దొంగతనం చేయటం అదిరింది కిక్కు. ఏంట్రా, దొంగతనం చేయడానికి ఇంకా కాన్ఫిడెన్స్ ఉందా? అసలు ఏంట్రా నీ ప్లాన్? చెప్పేస్తారు మరి. ఇలా పక్క పక్కనే కూర్చుంటే ఫ్రెండ్స్ అయిపోతాం అనుకుంటున్నావా? కాదు, నువ్వు పోలీసుడివే, నేను దొంగనే. రే, అక్కడ మొత్తం 300 మంది పోలీసులు ఉన్నారు. నువ్వు ఒక్కడు కూడా అక్కడ పెట్టలేదు. పెడితే వాళ్ళొక్క రౌండ్ షూట్ చేస్తే చాలు, నీ బాడీ తూట్లు తూట్లు పడిపోతుంది. బాసు, దీనికి వచ్చేసాను బాసు, చాలా టెన్షన్గా ఉంది. రే, నిజం బాసు, కావాలంటే నువ్వు కూడా రా నాతో పాటు. వెళ్ళు. థ్యాంక్స్ బాసు. గెటప్ బాగుందా? నా ఒళ్ళు గెటప్ నీకు ఒకరికే తెలుసు, మిగతా వాళ్ళు తెలియకూడదు కదా, అందుకే. నాకు డౌట్ పార్ట్నర్, ఆమె విషయంలో నా మీద బాగా పగబట్టినట్టున్నావు. నాకు నువ్వు ఇంపార్టెంట్, ఆ అమ్మాయి కాదు. అలాగే, టైం అయిపోయింది, పద.
ఏంట్రా చూస్తున్నా ఇంత డబ్బు చూస్తుంటే ఆ దొంగ గుర్తుకొస్తున్నాడన్నా. చెబుదరా దొంగ దొంగ అని గుర్చేపోక దడబడుతుంది. ఏమయ్యా స్వామి పంచాయిచ్చా? 11:59 రాహుకాలం వెళ్ళిపోతుంది. అటు పిమ్మట అన్ని అమృత ఘడియలే. ఈ కాస్త సమయం జాగ్రత్తగా చూసుకో. ఆ తరువాత నువ్వు ఉండమన్నా ఈ డబ్బు ఉండదుగా, పంచేస్తావుగా. జిల్ జిల్ జిగా జిగా. అబ్బా, ఏరా చూసి భయపడ్డావా? లైటర్ ఉందా బాసు? రేయ్, ఇంకా 2 నిమిషాలే ఉంది. ఎలా కొడతావరా? 120 సెకండ్లు నాకు చాలా ఎక్కువ బాస్. రే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, పక్కన నేను, ఇంతమంది సెక్యూరిటీ. అసలు ఎలా కొడతావరా? లోపల మనుషులు సెట్ చేసావా? సోలో పర్ఫార్మెన్స్. రే 12 గంటలకు కొట్టకపోయావో? చిల్ బాస్ చిల్. హలో బ్యాట్ మ్యాన్. బ్యాట్ మ్యాన్ ఎవడా నువ్వు? బ్యాట్ మ్యాన్ మినిస్టర్. ఇంకో 80 సెకండ్స్ లో లోపల ఒక అద్భుతం జరగబోతుంది. ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ నీ కళ్ళ ముందే డబ్బంతా దోచుకుపోతాడు. ఇది పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఎవడా నువ్వు? ట్రాన్స్పోర్టర్ 4. ఆ? హలో పార్ట్నర్, హౌ ఆర్ యు? నీకు ఆ రోజు చెప్పాను కదా, December 16 తర్వాత ఎంత ట్రై చేసిన దొరకనని. ఈరోజు నా జాయినింగ్ డే. అందరూ వెయిటింగ్ అనుకుంటాను. అది పిల్లల కోసం చేయాలనిపించింది, చేసేసాను. ఓవర్ అయిపోయింది. అయితే ఇది ఇది నా లవర్ కోసం.